రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా అత్యాధునిక ఆయుధాలను వినియోగిస్తోంది. ఈ ఆయుధాలు 12 మైళ్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా సులభంగా ఛేదించగలుగుతోంది. ఉక్రెయిన్లోని ఆయుధాల స్టోరేజీలతో పాటు కీలకమైన ఆయుధాలను సరఫరా చేసే రవాణా మార్గాలను కూడా రష్యా కంట్రోల్ చేయగలుగుతోంది. ముఖ్యంగా ఉక్రెయిన్లోని కుర్స్క్ రీజియన్లో రష్యా పూర్తి పట్టు సాధించింది. రష్యా సరికొత్త టెక్నాలజీ వల్ల తాము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉక్రెయిన్ కూడా అంగీకరించింది. మరి ఆ కొత్త టెక్నాలజీ ఏంటో ఆ వివరాలు ప్రత్యేక కథనంలో చూద్దాం. రష్యా యుక్రెయిన్ యుద్ధం ఎడతెరిపి లేకుండా సంవత్సరాల తరబడి కొనసాగుతోంది. ఫిబ్రవరి 24, 2022లో మొదలైన యుద్ధం 3 నుంచి 4 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఇక రష్యా విషయానికొస్తే కొత్తగా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ను మొదలుపెట్టింది. దీంతో యుద్ధం రూపమే మారిపోతోంది. ఇక రష్యా కొత్తగా ఫైబర్ ఆప్టిక్ కామికాజీ డ్రోన్లతో యుక్రెయిన్పై ఎడతెరిపి లేకుండా దాడులు చేస్తోంది. దీంతో యుక్రెయిన్ బెంబేలెత్తిపోతోంది. ఈ డ్రోన్లను జామ్ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో డాన్బాస్లో పెద్ద ఎత్తున యుక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తోంది. యుక్రెయిన్ యుద్ధంలో ఇది కొత్త అధ్యాయం మొదలైందని చెప్పుకోవాల్సిందే. ఇక ఇదిలా ఉండగా యుక్రెయిన్ సైనికులను రష్యా డ్రోన్లు వెంటాడుతున్నాయని చెప్పాలి. వారు వాహనాల్లో పోతున్నా వారి వాహనాలను ఈ డ్రోన్లు వెంటాడుతున్నాయి. యుక్రెయిన్ సైనికులు ఎక్కడున్నా, తలుపు గుమ్మాల వద్ద నుంచుని ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఇంటి కిటికీలోంచి దూరిపోయి అనుకున్న లక్ష్యాన్ని ఛేదిస్తున్నాయి. యుద్ధ రంగంలో కొత్త రకం డ్రోన్లు కుప్పలు తెప్పలుగా వచ్చి పడుతున్నాయి. వాటిని పాత పద్ధతి మాదిరిగా రేడియో సిగ్నల్ ద్వారా జామ్ చేయడానికి వీల్లేకుండా పోతోంది. కాగా ఈ కొత్త రకం మోడల్ డ్రోన్లను ఆపరేట్ చిన్న కేబుల్ ద్వారా అత్యంత పలుచటి దారంతో కంట్రోల్ చేస్తాడు. ప్రస్తుతం రష్యా ప్రయోగిస్తున్న డ్రోన్లు సుమారు 12 మైళ్ల దూరంలో లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదిస్తుంది. ప్రస్తుతం ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లను యుక్రెయిన్ రష్యా యుద్ధంలో వినియోగించడంతో యుద్ధం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. ఇక యుక్రెయిన్ కూడా పలు రకాల ఫైబర్ ఆప్టిక్ డ్రోన్ మోడల్స్ను తయారు చేసింది. అయితే రష్యా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ ముందు నిలబడలేకపోయింది. దీంతో రష్యా డ్రోన్ల టార్గెట్కు యుక్రెయిన్ తేలికగా బలైపోతోంది. పెద్ద సంఖ్యలో సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా రష్యా న్యూ జనరేషన్ బ్యాటిల్ ఫీల్డ్ టెక్నాలజీని విరివిగా వినియోగిస్తూ ఫ్రంట్ లైన్లో యుక్రెయిన్ సైనికులకు చుక్కలు చూపిస్తోంది. గత కొన్ని సంవత్సరాల నుంచి యుద్ధంలో వినియోగిస్తున్న టెక్నాలజీ స్థానంలో రష్యా దళాలు కొత్తగా ఫైబర్ ఆప్టిక్ ఫస్ట్ పర్సన్ వ్యూ, దీన్ని ఎఫ్పివి డ్రోన్లు అని కూడా అంటారు. ఈ డ్రోన్లు యుక్రెయిన్లోకి వాయువేగంతో దూసుకుపోయి లక్ష్యాన్ని ఛేదించి వస్తున్నాయి. దీనికి యుక్రెయిన్ గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోతోంది. ప్రస్తుతం రష్యా యుక్రెయిన్ యుద్ధంలో ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లు యుక్రెయిన్ సైనికులకు భారీ ప్రాణ నష్టాన్ని కలిగిస్తున్నాయి. ఇక రష్యా మిలిటరీ ఫైబర్ ఆప్టిక్ డ్రోన్లను విచ్చలవిడిగా వినియోగిస్తోంది. కాగా ఈ డ్రోన్లు ఫిజికల్ కేబుల్ ద్వారా ట్రాన్స్మిట్ అవుతాయి. హై డెఫినిషన్ వీడియో కమాండ్ల ద్వారా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ డిఫెన్స్ నుంచి తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రష్యా మిలిటరీ ఆప్టిక్ ఫైబర్ డ్రోన్లపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. ముఖ్యంగా కర్సివ్ రీజియన్లో ఆప్టికల్ ఫైబర్ డ్రోన్లను విరివిగా వినియోగిస్తోంది. కాగా యుక్రెయిన్ సైనికులు మాత్రం ఈ డ్రోన్లను జామ్ చేయలేకపోతున్నామని వాపోతున్నారు. ఫైబర్ గైడెడ్ మోడల్స్ ద్వారా రష్యా ఆపరేటర్లు ఈ డ్రోన్లు అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు గంటల తరబడి గాల్లో అలా చక్కర్లు కొట్టిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించే వరకు అలాగే గాల్లోనే కాలక్షేపం చేస్తుంది. ఆప్టికల్ ఫైబర్ డ్రోన్ల బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా అమలు చేసే వస్తుంది. అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితుల్లోనూ, అడవుల్లోనూ, నగరంలోని వీధుల్లోనూ అనుకున్న టార్గెట్ను పూర్తి చేసే వస్తుంది. అప్పటి వరకు ఈ డ్రోన్లు తమ ఆపరేటర్లతో కనెక్ట్ అయి ఉంటాయి. కుర్స్క్ రీజియన్లో యుక్రెయిన్ సైనికుల వాహనాలను ధ్వంసం చేసింది. దీంతో మిలిటరీ సరఫరాలు నిలిచిపోయాయి. రష్యాలోని సుజ్జా పట్టణం యుక్రెయిన్ సైనికుల పాలిట యమకూపంగా మారిపోయింది. పెద్ద ఎత్తున సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆప్టిక్ ఫైబర్ డ్రోన్ల దాడిలో గాయపడిన సైనికులు కార్లు దిగి కాలినడకన బయలుదేరాల్సి వచ్చింది. అలాగే డ్రోన్ల దాడిలో కాళ్లు చేతులు కోల్పోయిన వారిని అక్కడే వదిలేసి పారిపోతున్నారు. రష్యా డ్రోన్ల కంటి నుంచి తప్పించుకోవడం అసాధ్యమనే స్థాయికొచ్చారు యుక్రెయిన్ సైనికులు.
ప్రస్తుతం కుర్సియు రీజియన్లో రష్యా పూర్తి పట్టు సాధించిందని యుక్రెయిన్కు చెందిన కమాండ్ ఒకరు చెప్పారు. ప్రస్తుతం యుద్ధంలో వెనుకబడిపోవడానికి ప్రధాన కారణం శత్రువు వాడుతున్న డ్రోన్ టెక్నాలజీ అని కూడా వారు చెబుతున్నారు. ఇక యుక్రెయిన్ మిలిటరీ కూడా రష్యా మాదిరిగానే ఫైబర్ ఆప్టికల్ డ్రోన్లను తయారు చేయడానికి కసరత్తు మొదలుపెట్టింది. సుమారు 20 కంపెనీలను ప్రత్యేకంగా డ్రోన్లలో వాడే కేబుల్ కాయిల్స్ తయారు చేయడానికి వినియోగిస్తున్నారు. అయితే డ్రోన్లను తయారు చేయడానికి విదేశాల నుంచి ముడి సరుకును దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఇక పాత మోడల్ డ్రోన్లతో పోల్చుకుంటే ఆప్టికల్ ఫైబర్ మోడల్ ధర రెట్టింపవుతుంది. ఇక యుక్రెయిన్ విషయానికొస్తే రహస్య వర్క్ షాపుల్లో టెస్ట్ లొకేషన్లలో యుక్రెయిన్ సైనికులు 3 సైజుల డ్రోన్లను తయారు చేయిస్తున్నారు. వివిధ రకాల రేంజ్ల కోసం 6 నుంచి 12.5 కిలోమీటర్ల రేంజ్ కోసం ఈ డ్రోన్లను తయారు చేయిస్తున్నారు. ఒకవేళ డ్రోన్ల తయారీని వేగవంతం చేసినా ఇది ఆపరేట్ చేయడం ఇబ్బందికరంగా మారింది. కాగా కొత్తగా ఫైబర్ ఆప్టికల్ డ్రోన్లను తయారు చేయడానికి శిక్షణ కావాలి. ప్రస్తుతం యుక్రెయిన్ వద్ద డ్రోన్లను ఆపరేట్ చేసే ఆపరేటర్లు లేరు. చిన్న పొరపాటు జరిగినా పడ్డ శ్రమంతా వృధా అవుతుంది. మిషన్ రిస్కులో పడుతుందని యుక్రెయిన్ మిలిటరీ అధికారులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా రక్షణ రంగానికి చెందిన నిపుణులు బ్రింగ్ డ్రోన్స్కు చెందిన ఆండ్రూ కోలే కూడా ఆప్టిక్ డ్రోన్ల విషయానికొస్తే ప్రస్తుతం యుద్ధంలో విప్లవాత్మకమైన మార్పు అని కామెంట్ చేశారు. ప్రస్తుతం యుద్ధ రంగంలో ఈ డ్రోన్లు రష్యా విరివిగా వాడుతోంది. అయితే ఇంటర్నేషనల్ డిఫెన్స్ కాంట్రాక్టర్లు ఈ డ్రోన్లు ఎలా తయారు చేస్తున్నాయో క్షుణ్ణంగా గమనిస్తున్నారు. ప్రస్తుతం ఆప్టికల్ ఫైబర్ టెక్నాలజీ డ్రోన్లతో యుక్రెయిన్ యుద్ధంలో రష్యా పైచేయి సాధించింది. ప్రస్తుతం యుక్రెయిన్ రష్యాకు కౌంటర్ ఇవ్వడంలో బాగా వెనుకబడిపోయింది. యుక్రెయిన్కు చెందిన ఇంజనీర్ ఒకరు తాజా ఆప్టికల్ డ్రోన్ల గురించి స్పందిస్తూ కొన్నిసార్లు అద్భుతమైన ఆలోచనలు కూడా నిజంగా ఇంత తేలికగా ఉంటాయా అనిపిస్తుందన్నారు. ఇక మన తెలుగు టీవీ యాడ్స్లో తరచూ వినే ఒక చిన్న ఐడియా జీవితాన్ని మార్చేసింది అని, అది రష్యా విషయంలో నిజమయ్యింది. ఇక జెలెన్స్కీ టీం ఆప్టికల్ ఫైబర్ డ్రోన్లకు మించి కొత్త టెక్నాలజీ డ్రోన్లను తయారు చేసే కానీ యుద్ధ రంగంలో నిలదొక్కుకోవడం కష్టమే. మరి ట్రంప్ జెలెన్స్కీకి కొత్త ఐడియా ఏమన్నా ఇస్తారో వేచి చూడాల్సిందే.